ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. బీసీజేఏసీ రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా బస్ స్టాప్ లో బస్సు లేక మూగపోయిన ఇబ్రహీంపట్నం బస్ స్టాప్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో నుండి కదలని 68 గవర్నమెంట్ బస్సులు, 60 ప్రైవేటు బస్సులు డిపోకే పరిమితం. బంద్కు సంపూర్ణంగా సంఘీభావం ప్రకటిస్తూ బంద్ను జయప్రదం చేస్తున్నారు. ఆర్టీసీ డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు. ఆర్టీసీ డిపో డిఎం వెంకటనరసప్ప మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీసీ బంద్లో భాగంగా బస్సుల సేవలు నిలిపివేశామని, బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ఏం కాదు నోడరీ మనకి 2 నిమిషాలు మాట్లాడాలి అసలు మాట్లాడాలి. ఓకే సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకి మా అధికారులు సూచనల మేరకు పోలీసు శాఖ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు బస్సులు కొంత సమయం మేరకు బస్సు ఆపరేట్ చేయదన్న ఉద్దేశంతో బస్సులు ఎక్కడొక్కడ ఆగిపోయినాయి. ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా డిపోలకే పరిమితం అయిపోయారు. మరి ఇలాంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి వారికి డ్రైవింగ్లో సురక్షితమైన డ్రైవింగ్ విధానాలు, ప్యాసింజర్ల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండటానికి మరియు అదేవిధంగా ఇంధన పొదుపు మెలకువలు కొన్ని చెప్పడానికి ఈ యొక్క అవకాశాన్ని మేము ఉపయోగపడడానికి మాకు అవకాశం కలిగినందుకు ఈ యొక్క సమయాన్ని ఈ విధంగా మేము సద్వినియోగం చేసుకుంటున్నాము. కొద్దిసేపట్లోనే మనకి బస్సు మళ్ళీ పునరుద్ధరింపబడి ప్రజలకి వారి యొక్క అవసరాలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ సమయం కొద్ది టైంలో రావాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రైవేట్ బస్సెస్ 61 బస్సులు ఉన్నాయండి. వారికి 96 సర్వీసులు ఉంటాయి. ఆర్టీసీవి 75 షెడ్యూల్స్ ఉంటాయి. 93 సర్వీసులు నడుపుతున్నాము. అందులో నైట్ అవుట్లు దాదాపు 35. సురక్షితం దృష్ట్యా నైట్ అవుట్లు రాత్రి డిపోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు నైట్ అవుట్లు పూర్తి స్థాయిలో ఆపరేట్ చేస్తాం.